హాయ్. బాగా స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నారా? సో, టుడేస్ టాపిక్ ఈస్ అబౌట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ అండర్ రేటెడ్ స్ట్రెస్ బస్టర్. అదేదో కాదండి, ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ వల్ల మన బాడీలో ఉండే బెనిఫిట్స్ ఇవాళ చెప్పబోతున్నాను. సో, ఫస్ట్ బ్రెయిన్. సో, ఎక్సర్సైజ్ కంటిన్యూస్‌గా చేయడం వల్ల మన బ్రెయిన్ యొక్క న్యూరోప్లాస్టిసిటీ ఇంప్రూవ్ అయిద్ది. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటంటే, ద ఎబిలిటీ ఆఫ్ ద బ్రెయిన్ టు రీజనరేట్ అంటే బ్రెయిన్ ఇంప్రూవ్ అవ్వడానికి, రీజనరేట్ అవ్వడానికి హెల్ప్ అయిద్ది. తర్వాత మన పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ మీద కూడా పాజిటివ్ బెనిఫిట్స్ చూపిస్తది. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది మన బాడీ రిలాక్సేషన్‌కి హెల్ప్ చేస్తది. ఇవి కాకుండా ఎండోక్రైన్ బెనిఫిట్స్ అంటే ఏంటంటే, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్, డోపమిన్, సెరటోనిన్. ఇవి రిలీజ్ అవ్వడం వల్ల మన మూడ్ బూస్ట్ అయ్యి, యాక్టివిటీ పెరిగి, తర్వాత యాంగ్జైటీ తగ్గి, హ్యాపీగా, లైవ్లీగా అనిపిస్తది. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాంటీ డిప్రెసెంట్ ఆల్సో. దెన్ నెక్స్ట్ వన్ ఫిజికల్‌గా. ఫిజికల్‌గా మన కెపాసిటీ, టాలరెన్స్ పెరిగిద్ది. నెక్స్ట్ ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్, తర్వాత మజిల్ బిల్డింగ్ ఇలా రకరకాల బెనిఫిట్స్ ఉంటాయండి. సో, మీకిప్పుడు దాకా అలవాటు లేకపోయినా ఎక్సర్సైజ్ ఫీల్ అవ్వకండి. It is never too late to start. So please take charge of your health. Thank you.